విరించి వర్మ కాంబినేషన్ అనగానే ఉయ్యాల జంపాల అనే సర్ప్రైజింగ్ గా బ్యూటిఫుల్ గా అనిపించింది మూవీ అందరికీ కూడా. ఇప్పుడు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి ఆ తర్వాత చేస్తున్న సినిమాలు కానీ. సో ఉయ్యాల జంపాల కథ కూడా మీరు విన్నారు అండ్ ఇప్పుడు ఇది విన్నారు. సో ఇదే మెటీరియలైజ్ అయింది ఎలా అంటే ఎలా కుదిరింది టైంకి? ఉయ్యాల జంపాల కథ నేను చేయడానికి వినలేదు, నేను ఒపీనియన్ కోసం విన్నా. నాకు నా ఫస్ట్ సినిమా తీసిన ప్రొడ్యూసర్ రామ్మోహన్ అండ్ తన సినిమా తీయబోతూ ఉయ్యాల జంపాల ప్రొడ్యూసర్ తనే. అయితే తను తీయబోతూ ఒకసారి కథ వినమంటే వినడం జరిగింది అండ్ విన్న వెంటనే చెప్పాను ఈ సినిమా షోర్ షాట్ హిట్ అని చెప్పాను గ్యారంటీగా. అండ్ పర్టికులర్గా అంటే నన్ను అడిగే ముందే ఆ సినిమాకి న్యూ కమర్స్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పాను. ఒక ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళినప్పుడు ఫ్రెష్గా సినిమాని చూస్తారు, ఎక్కువ ఎంజాయ్ చేస్తారని. సో ఆల్మోస్ట్ సినిమా అయిపోయిన తర్వాత ఫస్ట్ చూసింది నేనే ఎడిటింగ్ టేబుల్ మీద. సో దాని తర్వాత నాకు విరించి పర్సనల్ కూడా బాగా నచ్చుతాడు. అంటే నాకు చాలా మంచి వ్యక్తి అనమాట, చాలా మంచోడు. సో నాకు ఆ పాజిటివిటీ ఎప్పుడు ఉంది. అండ్ వీరించి మళ్ళీ ఈ కథ కూడా నాకు తీసుకొచ్చి చెప్పినప్పుడు నేను ఇమీడియట్గా నాకు నచ్చేసింది, ఓకే చేయడం జరిగింది. అయితే ఆ టైంలో నేను 1-2 ఫిల్మ్స్ చేస్తూ డేట్స్ కోసం ఒక 1-2 months ఆగాం. అయిన వెంటనే జెంటిల్మెన్ అయిన వెంటనే స్టార్ట్ చేశాను. మనందరిలోనూ ఒక మజ్ను ఉంటాడు. మజ్ను అంటే మీరు అనుకుంటున్నట్టు ఒక సాడ్ క్లైమాక్స్ హ్యాపీ క్లైమాక్స్ దానికి సంబంధించిన విషయం కాదు. ఒక బేసిక్గా ఒక ప్రేమలో పడి ఒక ప్రాబ్లం వచ్చింది అంటే దాని గురించి మాట్లాడటానికి మజ్ను అన్న పదం వాడుతుంటాం మనం, అంతే.